ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం సాచరకరం నమామి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభాం శాంతం రామదూతం నమామ్యహం. ఈరోజు హనుమాన్ జననం గురించి చెబుతాను. హిందువులు పూజించే దేవుళ్ళలో హనుమంతునికి విశేషమైన స్థానం ఉంది. కష్టంలో ఆపద్బాంధవుడిగా, కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని ఆరాధిస్తాం. అయితే హనుమంతుని జననం గురించి శ్రీ రామాయణం, శివపురాణం వంటి గ్రంథాల్లో ఎన్నో కథలున్నాయి. కంబరామాయణం ప్రకారం పుంజకస్తులకు బృహస్పతి శాపం. ఒకసారి ఇంద్రలోకములో పుంజకస్థల అనే అప్సరస దేవగురువైన బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగాలు చేయసాగింది. ఎంతో అసందర్భంగా, వికారంగా ఉన్న ఆమె ప్రసంగాలకు, హావభావాలకు బృహస్పతి ఆగ్రహించి వానరకాంతగా జన్మించాలని శపించారు. బృహస్పతి శాపానికి భయపడిన పుంజకస్థల తన తప్పిదాన్ని మన్నించి శాప విమోచనం కలగజేయమని ప్రార్థించింది. ఎన్నో రకాలుగా ప్రార్థించిన ఆమె ప్రార్థనకు బృహస్పతి అనుగ్రహించి అప్పుడు బృహస్పతి సంతోషించి పుంజస్థల భూలోకములో హనుమంతునికి జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఇంద్రలోకానికి రాగలదని శాపానికి ఉపశమనం చెబుతారు. బృహస్పతి శాపానుసారం పుంజకస్థల భూలోకములో అంజనాదేవి పేరుతో వానరకాంతగా జన్మిస్తుంది. యుక్త వయసు వచ్చాక కేసరి అనే అందమైన వానరాన్ని ప్రేమించి పెళ్లాడుతుంది. అంజలీదేవి కేసరి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారు మంచి సంతానం కోసం ప్రతినిత్యం భక్తితో శివుని ఆరాధించేవారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనాదేవికి అనుగ్రహిస్తారు. కాలక్రమంలో అంజనాదేవి గర్భవతి అయి శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామికి కిష్కింధ నగరంలో జన్మనిస్తుంది.
హనుమంతుడు కేసరికి జన్మించినందున హనుమంతుని కేసరి తనయుడని కూడా పిలుస్తారు. వాయుదేవుడు అంజనాదేవికి శివాంశ సంభూత పండును అనుగ్రహించడం వల్ల హనుమంతుడు జన్మించాడు కాబట్టి హనుమంతునికి వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. హనుమంతుని జన్మదినం చైత్రమాసం పౌర్ణమి రోజున జరిగింది అంటారు శాస్త్రం ప్రకారం. శ్రీరామనవమి తర్వాత చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామి జన్మించాడని అంటారు. ఇది ఆంజనేయ స్వామి యొక్క జననం. తర్వాత మనకు తెలుసు ఆంజనేయ స్వామి ఎంత బలశాలి. తర్వాత రామకార్యాన్ని నెరవేర్చారు. సముద్రం దాటి వెళ్ళి సీతాదేవిని కనుగొని రాముడితో సంవాదం చేసి తర్వాత రామాయణంలో హనుమాన్ పాత్ర ఎంతో ఉన్నతమైందని మనకందరికీ తెలుసు. ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భక్తి ఛానల్స్ కాబట్టి ఇలాంటివి అందరికీ మీరు షేర్ చేస్తారని, ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.